సో హాయ్ ఫ్రెండ్స్, పిక్స్‌ల్యాబ్‌లో యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్టు సైజ్ మీద ట్యాప్ చేసి యూట్యూబ్ బ్యానర్‌ని ఎంచుకోండి. ఇప్పుడు ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి దీనికి అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీనికి లాక్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక షేప్ అనేది ఎంచుకోవాలి ఫ్రెండ్స్. దీనికి కలర్ అనేది చూజ్ చేసుకోవాలి. నేనైతే బ్లూ చూజ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్ సెంటర్లో వచ్చేటట్టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో షేప్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. దీనికి కూడా ఇంకో కలర్ అనేది చూజ్ చేసుకోవాలి. నేను దీనికి ఎల్లో కలర్ అనేది చూజ్ చేసుకుంటున్నాను. ఓకే, దీనికి కూడా సేమ్ కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. టెక్స్ట్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఛానల్ పేరు ఇవ్వండి. నేను నవీన్ బిట్స్ అనేది ఇస్తున్నాను. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫండ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫండ్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నాకు ఇది బాగుంది. దీనికి కలర్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. కలర్లోకి వెళ్ళి నాకు ఆఫ్ వేరే కలర్ కావాలి కాబట్టి దీనికి నేను 2 కలర్స్ అనేది ఇచ్చాను. ఇలా మీకు సరిపోయేటట్టు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నిటికీ లాక్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి ఇమేజ్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇమేజ్కి షాడో అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. లుక్ బాగుంటుంది. ఓకే, ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో యూస్ ఆన్ అని. దీనికి ఫండ్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కలర్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేను బ్లాక్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎరేజ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎరేజ్ అనేది దీనికి ఆన్ చేస్తే ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సైడ్కి లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్కి కాపీ చేసి రొటేట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ని ఇప్పుడు రైట్ సైడ్కి అడ్జస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకుంటే మీ యూట్యూబ్ బ్యానర్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. పైన ఇక్కడ ట్యాప్ చేసి మీ ఇమేజ్ని హై క్వాలిటీలో సేవ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.